హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇవాళ భీమవరం రాజుగారి కోడి పులావ్ అయితే చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బాండిల్ తీసుకొని అందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము. నేను 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి మనము ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 2 చెక్క, ఒక అనాస్ పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచి అన్నమాట. ఇవి వేసుకుని దోరగా అయితే వేయించుకున్నాము ఫస్ట్. ఇవి కొంచెం దోరగా వేగాక మనం ఇందులోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి లైట్గా వేగాయి కదా, ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం కాగాక మనం ఇందులోకి 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాము. ఆయిల్ ఇంకా కాగలేదు, కొంచెం కాగాక ఇందులోకి బిర్యానీ ఆకులు అయితే 2 వేసేద్దాము. ఇవి కొంచెం వేగనిచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాము. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందామండి. పొడవుగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఇవి మంచిగా వేపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలన్నమాట ఆనియన్స్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ అయితే త్వరగా వేగిపోతాయి. రైస్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట నేను. మీ సాల్ట్ని బట్టి మీరు కూడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాము. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా వేగిపోతాయి అనమాట ఆనియన్స్. అందుకని ముందుగానే ఆనియన్స్ వేసేసాను. ఆ సాల్ట్ అయితే వేసేసాను అనమాట. ఇది అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి తొక్క అనమాట అండి. పచ్చిమిర్చి వేసాను దీంట్లో. పచ్చిమిర్చి స్పైసీగా ఉండేటవైతే తక్కువ వేసుకోండి, స్పైసీలు వేసుకున్నట్టే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను వేసిన పచ్చిమిరపకాయలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయి. అందుకని నేను 5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. చాలా స్పైసీగా ఉన్నాయి. వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేపుకుందాము. మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందండి ఇందులో నుంచి వేగితే. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇందులోంచి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలు యాడ్ చేసుకుందాము. నేనైతే లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి. భీమవరం రాజుగారి కోడి పులావ్కి అయితే చిన్న ముక్కలు కూడా తీసుకోవచ్చు. నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. మా పిల్లలు లెగ్ పీస్ ఇష్టపడతారు కాబట్టి నేనైతే లెగ్స్ పీస్ తోటి అయితే నేను ఈ బిర్యానీ చేస్తున్నాను, లెగ్ పీసులతోటి. మీకు నచ్చితే చిన్న ముక్కలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే లెగ్ పీసెస్తో చేస్తున్నాను అనమాట. ఈ మంచిగా వాటర్ పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. లెగ్ పీసులు అనేది కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి త్వరగా కుక్ అవ్వవు. అందుకని త్వరగా కుక్ అవ్వాలంటే మూత వేసేసి ఒక 5 మినిట్స్ ఇట్లా సిమ్లో వదిలేయాలి. ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కుక్ అయిపోయి ఉంటాయి. చూడండి, లైట్గా వాటర్ అయితే వదిలేసి కొంచెం కుక్ అయిపోయాయి అన్నమాట. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకొకసారి మసాలా అంతా అడుగు నుంచి తీసి కలపండి. అయితే అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ పేస్ట్ అడుగున అంటుకుంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేద్దాము. పసుపు కూడా మంచిగా ముక్కలకి కోట్ అయ్యేటట్టు మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం మనం.
పసుపు అయితే ముక్కలకి మంచిగా కోట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు స్పైసీని చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది. నేనైతే 1½ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఆల్రెడీ మా పచ్చిమిర్చి కారం ఉన్నాయని చెప్పాను కదా, అందుకనేసి నేను 1½ స్పూన్ కారం అయితే వేసాను. ఇది స్పైసీ బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీ ఉన్నా ఏం పర్లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి తొక్కు కూడా వేసుకున్నాం కదా. ఇది ఓన్లీ పచ్చిమిర్చి తొక్కుతో కూడా చేసుకోవచ్చండి, కారం వేసుకోకుండా. కానీ నేనైతే కొంచెం కారం కూడా వేసాను అనమాట, లేకపోతే ఓన్లీ పచ్చిమిర్చి తొక్కుతోనే చేసుకుంటారు. ఇవి కొద్దిసేపు మంచిగా వేగనిద్దాము ముక్కల్ని. తర్వాత జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఈ 3 వేసేసుకొని మిక్స్ చేసేద్దాం మంచిగా. బాగా కింద నుంచి బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా ముక్కలకి మంచిగా కోట్ అవ్వాలన్నమాట. ఈ రాజుగారి కోడిపాలు అయితే చాలా ఫేమస్ అండి. భీమవరంలో మంచిగా సేల్ అయ్యే ఐటమ్ అనమాట రాజుగారి కోడిపాలు అయితే. చాలా స్పైసీగా, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. వారం రోజుల నుంచి వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి కదా అండి. ఈ వెదర్కి అయితే ఇలాగ స్పైసీగా భీమవరం రాజుగారి కోడి పలావ్ అయితే చేశారనమాట సండే స్పెషల్గా నేనైతే వెల్లుల్లి కారం చికెన్ కూడా చేశాను. అది కూడా ఫస్ట్ వీడియోలో పెట్టున్నాను చూడండి. దాని కాంబినేషన్గా నేను రాజుగారి కోడి పలావ్ కూడా చేశాను అనమాట. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. స్పైసీగా ఘాటుగా ఈ మాన్సూన్ వెదర్కి ఈ విధంగా వేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నోటికి తినబుద్ధి పడుతుంది అనమాట వేడిగా. ఈ రాజుగారి కోడి పలావ్ అయితే నా స్టైల్లో చేస్తున్నాను నేను. తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము. సిమ్లోనే పెట్టి చేయాలండి ప్రాసెస్ అంతా, ముక్క మంచిగా ఉడకాలి కాబట్టి. తర్వాత ఇందులోకి మనము పెరుగు కూడా వేసుకుందాము. పుల్లటి పెరుగు కాదండి, కమ్మటి పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం పులుపు ఉంటే మంచిగా ఉండదు, కొంచెం తీయగా కమ్మగా ఉండాలి పెరుగు అయితే. వేసుకొని మంచిగా మిక్స్ చేస్తాము. చూడండి, మంచి కుర్మా గ్రేవీ లాగైతే తయారైపోయింది. ఈ ముక్కలకి మంచిగా కోటేటట్టు పెరుగు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చూడకుండా చూస్తున్నారు, ప్లీజ్ లైక్ అన్నా చేయండి. ఇలాంటి మంచి వంటలు మీ ముందుకు ఎన్నో తెస్తాను. ఈ ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అయ్యాక ఎసురు పోసుకుందాము. నేనైతే 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్కి 1 గ్లాస్కి 2 చప్పున. నేనైతే 4 గ్లాస్కి 8 గ్లాసెస్ వేసాను అనమాట. ఇవి మామూలు కర్నూలు సోనా బియ్యమే అండి. నేనైతే బాస్మతి రైస్ ఏమీ యాడ్ చేయలేదు ఇందులో. సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. సాల్ట్ ఇప్పుడే చూసుకొని వేసుకోండి, లేకపోతే అన్నం చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎసురుకి పోసుకున్నప్పుడే మనం సాల్ట్ అయితే చూసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పగానే ఉండాలి, అప్పుడే రైస్కి పడుతుంది సాల్ట్ అనేది. చూడండి, మంచిగా పైన ఆయిల్ అయితే మంచిగా రెడ్గా కలరిష్గా ఉన్నది కదా. రాజుగారి కోడి పులావ్ టేస్ట్ కూడా అలా విధంగానే ఉందండి. చాలా అంటే చాలా యమీగా వచ్చింది ఈ రాజుగారి కోడి పులావ్ అయితే. ఎసురు మరగనిద్దాము మూత పెట్టేసి. ఎసురు అయితే మంచిగా కాగిపోయిందండి.
ఈ రాజుగారి కోడి పులావ్‌కి బాస్మతి రైస్ అంత మంచిగా ఉండదండి. మామూలుగా మనం వండుకునే కర్నూలు సోనా గాని, నంద్యాల సోనా గాని చాలా మంచిగా ఉంటాయి. చిట్టి ముత్యాలతో కూడా చేసుకుంటారు. చిట్టి ముత్యాలతో చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. చూడండి ఎసురైతే మంచిగా మరిగిపోయింది కదా! ఒకసారి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ముక్కలు, లెగ్ పీసులు మంచిగా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా ఒకసారి అయితే తిప్పుకుందాము కింద నుంచి పై వరకు. ఊరికే తిప్పకూడదండి. ఫస్ట్ ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేస్తాము బియ్యం మొత్తము. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుందాము. ఒక నిమ్మకాయ ఫుల్‌గా అయితే పడుతుందండి. కొంచెం స్పైసీగా ఉంది అంటే మొత్తం నిమ్మకాయ పిండుకోండి. లేదంటే ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. నిమ్మకాయ చెక్క అయితే. అన్నం బాగా పొడి పొడిగా బాగా మంచిగా కుక్ అవుతుందండి. మంచిగా అయితే కుక్ అవుతుందనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మళ్ళా ఓవెన్ కలిపేస్తే ముక్క అయితే చెదిరిపోతుంది. చూడండి కొంచెం అయితే ఎసురు ఉండంగా ఇంకొకసారి తిప్పుకుందాము గంజంతా కిందకెళ్ళేటట్టు. మొత్తం రైస్ అయితే చూడండి చాలా పొడి పొడిగా చాలా కమ్మగా వస్తుందన్నమాట స్మెల్ కూడా. ఇంతేనండి యమ్మీగా ఉండే భీమవరం రాజుగారి కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా మంచిగా కొడుతుందనమాట. తినడానికి కూడా అంతే మంచిగా ఉంటుంది. దీన్నైతే నేను వెల్లుల్లి కారం చికెన్‌తో అయితే సర్వ్ చేశాననమాట మా పిల్లలకి. లాస్ట్ సండే అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. కొంచెం స్పైసీగా ఉన్న ఈ మాన్సూన్ వెదర్‌కైతే ఘాటుగా రాజుగారి కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు గాని నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముక్క చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఎక్కడ చిదరలేదనమాట ముక్క అయితే. లెగ్ పీస్‌లు చాలా మంచిగా కుక్ అయిపోయింది. ఈ రాజుగారి కోడి పులావ్ అయితే నేను వెల్లుల్లి కారం చికెన్‌తో అయితే టేస్ట్ చేస్తున్నానండి. చాలా సూపర్‌గా యమ్మీగా ఉంది. ఘాటుగా కమ్మగా ఎవరైనా తినేయొచ్చండి. పిల్లలు కూడా తినేయొచ్చు. అంత మంచిగా కుక్ అయిపోయిందనమాట రాజుగారి కోడి పులావ్. ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫుల్ లెంత్ వీడియో కంపల్సరిగా చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.